అందరికీ నమస్తే. శుభం భూయాత్. సూర్యగ్రహ దేవత గురించి 2 మాటలు చెప్పాలా? ఎందుకంటే మన ఈ శరీరంలో శివం ఉన్నంత వరకు చైతన్యం ఆత్మస్వరూపంగా ఉంటాడు. ఆ ఆత్మే సూర్యభగవానుడు. సూర్యాదిష్ట సంప్రాప్తే సూర్యం పూజం చకారయేత్ సూర్యధ్యానం వక్ష్యామి ఆత్మపీడ ప్రశాంతయే అని వేదాల్లో చెప్తారు. శరీరంలో చైతన్యం ఉంటేనే శివం, చైతన్యం వెళ్ళిపోయిందనుకోండి శవం. అటువంటి చైతన్యమే మనకు సూర్యభగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్యదాత, సర్వరోగ నివారణ స్వరూపుడు సూర్యభగవానుడు. కశ్యప ప్రజాపతి కుమారుడు ఆయన. ఆయనకి ఛాయామాత, సంజ్ఞామాత అని 2 భార్యలు అంటారు, కానీ భార్యలు కాదు, వాళ్ళ తేజస్సులో 2 అంశాలు అన్నమాట. శనేశ్వర స్వామి, యమధర్మరాజు ఈయనకు కుమారులుగా ఉన్నారు. సూర్యభగవానుడికి ప్రధానంగా శ్వేతార్కం అంటే చాలా శ్రేష్టం, తెల్ల జిల్లేడు. రేపు ఈ యొక్క రథసప్తమి సందర్భంగా అందరూ కూడా ఈ యొక్క దొరికితే తెల్ల జిల్లేడు ఆకులు, లేదంటే వైలెట్ జిల్లేడు పూలతో ఉండే ఆకులతో పెట్టుకొని స్నానం చేసే ముందు శ్లోకం ఉంది. జపాకుశమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం హ్రాం హ్రీం హ్రౌం సఖ సూర్యాయ నమః. ఈ యొక్క మంత్రం చెప్పుకోవచ్చు. లేకపోతే సప్తాశ్వతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇదన్నా చెప్పుకోవచ్చు. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 అక్షంతులు వేసుకొని భగవంతుడు సూర్యనారాయణ స్వామికి బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు ఆదిత్య హృదయంలో పూర్ణంగా ఈ యొక్క స్వామి వర్ణన గురించి తెలియజేస్తుందన్నమాట వేద మంత్రాలు. కాబట్టి రేపు చదువుకోండి వీలుండేవాడు స్పష్టంగా, లేదంటే వినండి ఆదిత్య హృదయం. కనీసము సంవత్సరంలో ఒక్కసారి అన్న దాన్ని రోజు వినాలా. ఎందుకంటే మనం రోజు ఆరోగ్యంగా మంచిగా పనులు చేసుకోవాలంటే శక్తి ఉండాలి. ఆ శక్తి స్వరూపుడే సూర్యభగవానుడు. ఆయన మనకు ఆత్మస్వరూపుడుగా ఉంటాడు కాబట్టి, మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు కాబట్టి సూర్యుని ఆరాధన చాలా శ్రేష్టం ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనకు